హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు క్యూబ్ అండ్ డైస్ యొక్క ట్రిక్స్ చెప్తాను. చాలా సింపుల్గా స్టెనోగ్రాఫర్స్ కానీ ఎస్ఎస్సి రిలేటెడ్ ఏ జాబ్స్లో అయినా రీజనింగ్ ఉంటుంది కదండి. ఆ రీజనింగ్లో ఇలాంటి క్యూబ్ అండ్ డైస్ బిట్స్ చాలా ఈజీగా చేయొచ్చు. సో నేను ఎలా చేయాలో చెప్తాను, చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉందా, ఇది ఇచ్చారు. ఇది ఇచ్చి దీని ద్వారా డైస్ ఏంటి అని అడుగుతున్నారు. ఈ ఏబిసిడిలో ఏ డైస్ ఫామ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో సింపుల్గా చెప్తాను, వినండి. ఈ 6, ఈ 2, ఈ 2 పెయిర్ అనమాట. ఈ 6, 2, 3, 4 ఓకేనా. 6, 2 ఒకటి వదిలేయండి. 6, 2 పెయిర్, 3, 4 పెయిర్, ఈ మిగిలిన క్రాస్గా ఉన్న 1, 5 ఒక పెయిర్ అనమాట. సో ఇవి పెయిర్ కదా అంటే ఇవి ఆపోజిట్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ డైస్ చూసుకున్నారనుకోండి, ఈ డైస్లో 2 సైడ్స్ 6, 2 ఉండకూడదు. ఇక్కడ 6 ఉంటే ఇంకా మరి 2 2 ఉండకూడదు. ఒక దగ్గర 3 ఉంటే మరి 2 4 ఉండకూడదు. అలా చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ 1, 5 పెయిర్ కదా. అలాంటప్పుడు 1, 5 ఎలా ఉండాలి? ఒకటి కనిపిస్తే ఒకటి కనిపించకూడదు, కింద ఉండాలి కదా. కానీ ఇక్కడ 2 1, 5 ఉన్నాయి. సో ఇది అయితే కాదు. నెక్స్ట్ 6, 2, 6, 2 కాదు. నెక్స్ట్ 3, 4, 3, 4 కాకపోతే మళ్ళీ 1, 5, 1, 5 చూసారా, ఈ పక్కన ఉన్నాయి. సో ఇవేవి కాదు. ఇది చూడండి, 6, 2 ఉందా? 2 ఉంది కానీ 6 లేదు, సో అవుతుంది. 3, 4లో 3 ఉంది, 4 లేదు. 1, 5లో 5 ఉంది, 1 లేదు. సో ఇదే కరెక్ట్ వన్. సో ఈ పర్టికులర్ డయాగ్రామ్ అనేది ఈ డైస్ని ఫామ్ అవుతుంది. చూసారా ఎంత ఈజీగా ఉందో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంటే నెక్స్ట్ మోడల్స్ చెప్తున్నా, చాలా సింపుల్గా ఉంటాయి. 3 positions of the same dice are given. What will be the letter on the face opposite to the face having letter 4 అన్నారు. ఓకేనా, చూద్దాం. ఈ 3 డైసెస్ ఉన్నాయా, 4కి ఆపోజిట్గా ఏముంటుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని చూసుకోండి, లేదా ఈ రెండింటిని ఏది చూసుకున్నా పర్లేదు. ఫస్ట్ ఈ రెండింటిని చూసుకుంటే 5, 3, 5, 3 కామన్గా ఉన్నాయి. సో 5, 3, 5, 3 కామన్గా ఉన్నాయంటే 5 is opposite to 3 అని అనుకోండి. ఈ 2 సారీ. సో ఇప్పుడు 5, 3, 5, 3 కామన్గా ఉన్నాయనుకోండి. ఏ రెండిటైతే కామన్గా ఉన్నాయో అవి తప్ప మిగతా ఏ లెటర్స్ మిగిలిపోతాయో ఆ 2 ఆపోజిట్గా ఉంటాయి. సో ఇక్కడ ఆపోజిట్ టు 4 ఏంటి? 6. అది అడిగారు కదా, లెటర్ 4 అడిగారు కదా. సో 4కి ఆపోజిట్ ఏంటి? లెటర్ 6. ఓకేనా. ఈ 2 కంపేర్ చేసుకోండి. ఇక్కడ 3, 5 ఉంది, ఇక్కడ 3, 6 ఉంది, ఇక్కడ 3, 6 ఉంది. సో 3, 6, 3, 6 తీసేస్తే 5, 2 ఆపోజిట్ టు ఈచ్ అదర్ అనమాట. ఇక్కడ 4, 6 ఎలా ఆపోజిట్టో 5 and 2 ఆర్ ఆపోజిట్ అనమాట మళ్ళీ. ఓకేనా, ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో మళ్ళీ చెప్తున్న ట్రిక్ ఏంటంటే, ఇలా ఇచ్చేసి 3 డైసెస్ కానీ ఎన్నో డైసెస్ ఇచ్చేసి ఒక నెంబర్ యొక్క ఆపోజిట్ నెంబర్ ఏంటి అని అడిగితే ఫస్ట్ 2 డైసెస్ కన్సిడర్ చేసుకోండి. దీంట్లో కామన్ ఏంటి? 5, 3, 5, 3. సో ఈ 5, 3, 5, 3 కామన్ కదా, అది వదిలేస్తే మిగిలినవి ఏంటి? 4, 6, 4, 6 ఆపోజిట్ అనమాట. ఈ రెండిట్లో చూసుకుంటే 3, 6, 3, 6 కామన్. మిగిలినవి ఏంటి? 5, 2. సో 5, 2 ఆపోజిట్ అనమాట. ఇదొక ట్రిక్. ఓకేనా, ఇదొక ట్రిక్ చెప్పాను, ఇదొక ట్రిక్. ఇప్పుడు ఇది చూద్దాం. వాట్ విల్ బి ద లెటర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఏ అన్నారు. ఏకి ఆపోజిట్ ఏముంటుంది అని అడిగారు. ఓకేనా, సరే చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇలా క్లాక్ వైజ్, క్లాక్ ఎలా తిరుగుతుందండి? ఇలాగే తిరుగుతుంది. దీన్నే కదా క్లాక్ వైజ్ అంటారు. క్లాక్ ఇలాగే యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. ఇది క్లాక్ వైజ్ కదా, సో ఇది యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది అనమాట. ఇదంతా క్లాక్ వైజే, ఇది యాంటీ క్లాక్ వైజ్. సో చూద్దాం. ఇప్పుడు డి ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి నుంచి క్లాక్ వైజ్ ఇలా యారో పెట్టండి, ఈ డి నుంచి క్లాక్ వైజ్ ఇలా యారో పెట్టండి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే, డి నుంచి క్లాక్ వైజ్ యారో పెట్టినవి రాయండి. డిసిఎఫ్ రాయండి, డిసిఎఫ్. మళ్ళీ డిఏబి రాయండి, డిఏబి. ఇప్పుడు డిడి ఆపోజిట్, ఎఫ్బి ఆపోజిట్, అలా సిఏ ఆపోజిట్. అందుకే ఏ దేనికి ఆపోజిట్ ఉంది? సికి. సో ఇలాంటి మోడల్ వస్తే ఏం చేయాలంటే, డిడి కామన్గా ఉన్న లెటర్స్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో దాని యొక్క కాన్సిక్యూటివ్ లెటర్స్ని రాసేయాలి. డిసిఎఫ్, డిఏబి రాసేసి దేనికి ఆపోజిట్గా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదొక ట్రిక్. నేను 3 మోడల్స్ చెప్పాను మీకు, 1, 2, 3. మ్యాక్సిమం ఇవి దాటి అయితే వెళ్ళడండి. ఇది చూద్దాం. ఫైండ్ ద నంబర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ఫేస్ షోయింగ్ 1. సేమ్ ఇది కూడా అలాగే అప్లై చేద్దాం. ఎందుకు మనం ఇలా చేస్తున్నాము? 2, 2 కామన్ ఉండట్లేదు కదా. మరి 2, 2 కామన్ ఉంటే ఈజీగా చెప్పేయచ్చు ఫస్ట్ ట్రిక్లా. సో ఇది చూద్దాం. ఇక్కడ 6, 6 ఒకటే కామన్ ఉంది. 2 కామన్ ఉంటే 6, 3, 6, 3 మిగతా 2 పెయిర్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఒకటే కామన్ ఉంది కదా. సో మళ్ళీ 6 నుంచి క్లాక్ వైజ్, మళ్ళీ 6 నుంచి క్లాక్ వైజ్,
613 625 రాసుకోండి. మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫేస్ షోయింగ్ 1 అన్నారు కాబట్టి ఫస్ట్ మీకు 1 కనిపించాలి డైస్లో. ఇక్కడ అయితే లేదు, ఇక్కడ ఉంది కదా. సో ఈ డైస్ చూసుకున్నా ఈ డైస్కి కామనే లేదు. సో ఈ డైస్ చూసుకోవాలి. ఈ డైస్కి కామన్ ఉంది 6 నుంచి క్లాక్ వైజ్ నేను చెప్పినట్టు. ఇలా క్లాక్ వైజ్ చూసుకున్నట్టయితే 613 వస్తుంది. ఇలా క్లాక్ వైజ్ చూసుకున్నట్టయితే 625. సో ఆపోజిట్లీ 1 ఏంటి 2 ఉంది. సో సింపుల్గా 6కి 6 ఆపోజిట్, 3కి 5 ఆపోజిట్, 1కి ఏమో 2. అది 1కి అడిగాడు కదా, ఆన్సర్ పక్కాగా 2 అవుతుంది. చూసారా ఈ ట్రిక్ ఎంత బాగుందో. నెక్స్ట్ ఫేజ్ ఆపోజిట్ ఫేజ్ షోయింగ్ 0 అంట. ఓ 0 ఏదో ఒకటి. ఈ రెండిట్లో 2 కామన్ ఉన్నాయండి. 2 కామన్ ఉంటే నేను ఏమని చెప్పాను ఇక్కడ నుంచి, హియర్ బోత్ టర్మ్స్ ఆర్ కామన్. ఇప్పుడు 2 టర్మ్స్ కామన్ అయితే చాలా సింపుల్ ట్రిక్కే. మిగతా 2 ఆబ్వియస్గా ఆపోజిట్గా ఉన్నట్టే. సో ఇక్కడ బీటా ఇంకా ప్లస్ 2 కామన్ ఉన్నాయి కదా ఈ 2 టర్మ్స్. సో మిగతా 2 0 ఇంకా ఇన్ఫినిటీ, ఈ 2 ఆపోజిట్ అనమాట. సో ఇదే సింపుల్ ఆన్సర్. మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రిక్ రివైజ్ చేయాలంటే ఇలా ఇచ్చినప్పుడు 6 ఒక గ్యాప్ వదిలేసి 6 2 ఒక పేర్, 3 4 ఒక పేర్, 5 1 ఒక పేర్. నేను ఇవేం చెప్పాను. సో 6 2 పేర్ కాబట్టి 6 2 ఒకే ఫేజ్లో ఉండకూడదు, 5 1 ఒకే ఫేజ్లో ఉండకూడదు, 1 5 ఒకే ఫేజ్లో ఉండకూడదు. సో ఆన్సర్ ఇది కూడా చెప్పా. కామన్ 5 3 ఉంటే మిగిలిన 2 ఆపోజిట్. ఇది అసలు 2 కామన్ లేకపోతే క్లాక్ వైజ్లో రాసుకుని మళ్ళీ ఇలా చూసుకోవాలి. ఇది సేమ్ క్లాక్ వైజ్. ఇది 2 హ్యాపీగా 2 కామన్ ఉంటే మిగతా 2 ఆపోజిట్గా అయిపోతాయి. సో ఇవి ట్రిక్స్ చెప్పా. ఇలా చూసుకున్నట్టే ఇది చెప్పండి. ఆపోజిట్ ఫేస్ 3 ఏంటి, 3 ఇక్కడ ఉంది. సో 2 అవ్వదు, 1 అవ్వదు, 2 అవ్వదు, వదిలేయండి. 3 ఇక్కడ ఉంది, 4 అవ్వదు, 5 అవ్వదు, 4 అవ్వదు, ఓకే 5 అవ్వదు. సో మిగిలింది ఏంటి 6 కదా. హియర్ నథింగ్ ఈజ్ కామన్ ఎక్సెప్ట్ 3. సో దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ఎలిమినేషన్. చూడండి 3 ఉందండి, 3 పక్కన 2 ఉందంటే అది పక్క ఆపోజిట్గా ఉండదు. సో 2 కట్ చేసేయండి. ఇక్కడ 3 ఉంది, 4 5 కట్ చేసేయండి, 5 కట్ చేసేయండి. ఓకేనా. 3 ఆపోజిట్ ఉంటుందా, ఉండదు కదా. సో మిగిలిన 6 కదా. సో 6 ఆన్సర్. చాలా ఈజీ చెప్పనా. ఇప్పుడు ఈ 2 చూడండి, 2 చూస్తే 11 14 కామన్గా ఉంది, మిగిలింది 16 15. సో 16 15 ఆపోజిట్ అంతే. ఆపోజిట్ ఎల్లో కలర్ ఏంటని అడుగుతున్నాడు. ఎల్లో కలర్ యొక్క ఆపోజిట్ బ్లూ వైట్ కామన్ అండి, మిగిలింది ఏంటి గ్రీన్ ఎల్లో. సో ఎల్లోకి ఆపోజిట్ ఏంటి గ్రీన్, అంతే సింపుల్. ఇది చూడండి నేనేం చెప్పాను, ఒకటి వదిలేసి ఒకటి తీసుకోమన్నా. సో పిఓ ఆపోజిట్, ఎంఎల్ ఆపోజిట్, కేకు ఆపోజిట్ ఏంటి ఎన్నే కదా. సో కే అడిగాడు. సో కే ఆపోజిట్ ఏంటి ఎన్. ఇది చూద్దాం. బై ఫోల్డింగ్ ద గివెన్ పేపర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ కెన్ బి మేడ్ అని అడుగుతున్నా. చెప్పా 6 5 1 3 4 2 పెయిర్స్ ఇలా రాసేసుకోండి. 1 3 పెయిర్ ఈ 2 ఇక్కడే ఉన్నాయి, అవ్వదు. 6 5 ఇక్కడే ఉన్నాయి, అవ్వదు. నెక్స్ట్ ఈ 2 అవుతాయి, ఎందుకంటే రెండిట్లో ఏవి ఉండవు కాబట్టి 2 కరెక్ట్ ఆన్సర్సే. సో ఈజీగా నేను ట్రిక్స్ చెప్పేసా కదా. సో ఇవే వస్తాయి మ్యాక్సిమం. ఈ మోడల్సే మనకి ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ సిబిటీలో వస్తాయి కాబట్టి నేను ఇవి రాశాను నా ఓన్గా. ట్రిక్స్ నేను చాలా బుక్స్ రిఫర్ చేసి రాశాను. సో క్యూబ్ అండ్ డైస్కి సంబంధించిన ఈ మోడల్స్ తప్ప ఇంకేవి రావు. నేను చెప్పిన ట్రిక్స్ నీట్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వీడియో అంటే నేను రీజనింగ్ మీద, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, వాట్ ఎవర్ నేను అన్నిటి మీద వీడియోస్ తీస్తూ ఉంటాను నాకు వచ్చినంత వరకు. బికాజ్ ఐ వాజ్ ఆల్సో ప్రిపేరింగ్. మీకు ఏమైనా యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఎస్పెషల్లీ స్టెనోగ్రాఫర్. మీరు కమెంట్స్లో నన్ను ఏ డౌట్స్ అయినా అడగచ్చు, ఐ విల్ రిప్లై. నా ఇన్స్టా ఐడి ఎస్ఎస్సి స్టెనో ప్రెప్ 2025 ఉంటుంది. డిస్క్రిప్షన్లో నేను ఇచ్చాను, యూ కెన్ గో అండ్ యూ కెన్ ఫాలో మీ దేర్. సో మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఎవ్రీడే నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్, ఎగ్జామ్ అయ్యే వరకు ఐ విల్ బీ ప్రిపేరింగ్ ద వీడియోస్. షార్ట్స్ అయినా పెడతా ఉంటాను అట్లీస్ట్ డైలీ ఒకటి. హోప్ఫుల్ మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టెనో విత్ బిందు. థ్యాంక్ యూ ఆల్.